హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SamHarsh. ఈరోజు మనం క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేసుకుంటారో చూద్దాము. ఫస్ట్ మనం ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, అవి వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. తర్వాత పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేద్దాము. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసి కలుపుకుందాము. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుందాం. అది కలర్ మారే వరకు మనము దీన్ని వేయించుకుందాం. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఓకే, వేగుతున్నాయి కదండి. సో ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోవాలి. ఓకే, ఇప్పుడు కొంచెం వేగింది, ట్రాన్స్లూసెంట్ అయిపోయింది. ఇప్పుడు మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. ఆ పచ్చి వాసన వెళ్ళే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇది బాగా ఫ్రై అయిపోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ఏవైతే ఉంటాయో అవి దీంట్లో వేసుకొని కలుపుకుందాము. సో ఈ క్యాప్సికమ్ మనము చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ. సో ఇలా మిక్స్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై అవ్వనిద్దాము. మూత పెట్టేసుకొని ఫ్రై చేసాము ఒక 5 minutes. సో ఆఫ్టర్ 5 minutes చూసారు కదా అండి. సో ఇలా మిక్స్ చేసుకుందాము. ఇంకా కుక్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కారం ముక్క యాడ్ చేసుకుందాం. సో 1.5 స్పూన్ కారం. సో కొంచెం మిర్చి వేసుకున్నాం కదా, దాన్ని చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకుందాం. ఇంకొక 5 minutes అలా కుక్ అవ్వనిస్తే చూడండి ఎలా అయిపోయిందో. ఓకే, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని మనం తీసి సర్వింగ్ బౌల్లో పెట్టుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీగా అయిపోయి క్యాప్సికమ్ కర్రీ రెడీ. So please subscribe to my channel. Thank you.